రామాయణం ఇది సీత కథ. ఇది రాముడి కథ. సీత అంటే సహనం అంటారు. కాదు, ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న అపురూప మాతృమూర్తి సీతమ్మ. రాముడంటే వినయం విధేయతే కాదు, వీరత్వం కూడా. చరిత్రలో రాముడు వంటి వారు మనకి ఎంతమందైనా కనిపించొచ్చు, కానీ సీత లాంటి స్త్రీలు మనకి కనిపించరు. ఆ సీతకే నచ్చిన, సీతే మెచ్చిన రాముడు, శ్రీరాముడు సీతారాముడయ్యాడు. మహారాణిగా ఎంత నిశ్చలంగా ఉందో, రాత్రికి రాత్రే వనవాసం అన్నా కూడా అంతే నింపాదిగా ఉంది మన సీతమ్మ. రాజ్యాన్ని పట్టాన్ని ఇస్తానన్న తండ్రి మాట కోసం అయోధ్యను విడిచి అడవుల పాలయ్యాడు జగదభిరాముడు శ్రీరాముడు. శ్రీరామచంద్రమూర్తి తన పక్కన ఉన్నా లేకున్నా కూడా అన్ని సందర్భాల్లో ఆ రాముణ్ణి అనునయించిన స్త్రీమాత మన సీతమ్మ. భార్యను తప్ప పరాయి స్త్రీ నీడను కూడా తాకనివ్వని పురుషోత్తముడు శ్రీరాముడు. 11 నెలల కాలాన్ని రామయ్య తండ్రి తన పక్కన లేకున్నా తన జ్ఞాపకాలతో గడిపిన మహాసాధ్వి మన సీతమ్మ. 10 తలల రావణాసురుడి దర్పమనచడానికి వానరసేనతో కలిసి రామసేతునే నిర్మించిన లోక కళ్యాణ కారకుడు మన శ్రీరాముడు. సరే, నేను చెప్తే రామాయణం, నువ్వు చెప్తే సీతాయనం. అందుకే వాళ్ళిద్దరి జీవన ప్రయాణమే మనందరి జీవితాలకు మార్గనిర్దేశకాలు. అందుకే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.